ఎన్నడును దప్పికగొనడు. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, మనిషి తన దైనందిక జీవితంలో తన బ్రతుకు తెరువు కోసం అనేక పనులు, అనేక మార్గాలను ఎంచుకుంటున్నాడు. ఉదయం నుండి రాత్రి వరకు తన రెక్కలను ముక్కలుగా చేసుకొని తాను ఈ లోకంలో జీవించడానికి అనేక విధాలుగా శ్రమిస్తూ ఆహారం కోసం, భోజనం కోసము, కూటి కోసము కోటి విద్యలు అన్నట్టుగా మనిషి తహతహలాడుచున్నాడు. ఏ పని చేస్తే నాకు ఎక్కువ సంపద కలుగుతుంది, ఏ విధంగా నేను సంతోషపడతాను, ఏ జాబ్ చేస్తే నాకు ఎక్కువ జీతం వస్తుంది అని మనిషి అనేక మార్గాలను, అనేక పనులను ఆలోచిస్తూ తన జీవన విధానాన్ని సాగిస్తున్నాడు ఈ లోకంలో. మనము రోజు వార్తాపత్రికలు, టీవీ న్యూస్ చదివినట్లు కానీ విన్నట్లయితే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన కుమారుడు అని, కట్నం తీసుకురాలేని భార్యను హతమార్చిన భర్త అని, బ్యాంకు దోపిడీ అని, ఇలాంటి అనేక విధాలైన నేరాలు, ఘోరాలను మనము మన రోజువారీ జీవితంలో మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, మన సమాజంలో మనము అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కేవలము మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి, తన ఆకలిని తీర్చుకోవడానికి, తాను సంతృప్తి చెందడానికి, తన పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఈ అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. అశాశ్వతమైన భోజనం గురించి, అశాశ్వతమైన సంతోషం గురించి మనిషి ప్రాకులాడుచున్నాడు ప్రతినిత్యము. అందుకే యేసు ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు, అశాశ్వతమైన భోజనం గురించి కాదు, శాశ్వతమైన భోజనం గురించి, పరలోక భోజనం గురించి మీరు శ్రమించండి, తపన పడండి అని ఈరోజు వాక్కు మనకు చెబుతూ ఉన్నది. మొదటి పట్టణంలో నిర్గమకాండలు మనం విన్న విధముగా ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుడు చేసిన అద్భుతాలను మరచిపోయి, ఫారో రాజు నుండి వారిని అద్భుత విధంగా ఎర్ర సముద్రంను చీల్చి ముందుకు నడిపించిన అద్భుతాన్ని మర్చిపోయి ఎడారిలో మమ్ము చంపడానికి తీసుకొచ్చావా అని ఫిర్యాదు చేస్తున్నారు మోషే ప్రవక్తకి. ఆకలి మనిషిని ఎటువంటి నేరానికైనా దారి తీస్తుంది. హంగర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇమోషన్ అని చాలామంది సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. ఆకలిగా ఉన్న వ్యక్తి ఒక జంతువుగా మారే పరిస్థితి కూడా మనము చూస్తున్నాము, వింటూ ఉన్నాము. అటువంటి సందర్భాన్ని, అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. భోజనం లేక, తిండి లేక మేము ఎడారిలో చనిపోచున్నాము అని మోసే ప్రవక్తకు ఫిర్యాదు చేసినప్పుడు యావే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. మన్నాను కురిపించి వారి ఆకలిని తీరుస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, మనం కూడా భోజనము, తిండి, అన్నం దగ్గరే చాలా వరకు మన సమాజంలో గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు, ఫిర్యాదులు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు పెళ్లి సమయంలో, పండగ సమయంలో భోజనము సరిపోనప్పుడు తొక్కిస్లాట్లు, ఇలాంటి చాలా విధాల తగాదులు, ఫిర్యాదులు మనం చేస్తూ ఉంటాము. భోజనము రుచికరంగా లేదు అని చాలా వరకు మనిషి తన జీవితాంతం కూడా తిండి దగ్గరే మాత్రమే ఎక్కువగా ఆయన ప్రయాసపడుతున్నాడు. లేకపోతే ఆ ఫిర్యాదు, ఆ తగాదాలు కేవలం భోజనము దగ్గరే వస్తుంది. ఎందుకంటే ఈ చిన్న పొట్టను
సంతృప్తి పరచడానికి మనము మన మొత్తం జీవితం కూడా మనం చేసే పని అంతా కూడా కేవలము భోజనం మాత్రమే సరిపోతూ ఉంది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అదే ఫిర్యాదును మన పూర్వీకులు తండ్రి దేవునికి మోసే ప్రవక్త ద్వారా విన్నవించుకుంటున్నారు. యావే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు మీకు సరిపడ ఆహారాన్ని మీరు పోగు చేసి మీ గుడారంలో దాచుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి, దొరికిందంటే మొత్తం లాగేస్తాడు. అంతా నాకే కావాలి అనే స్వార్థంతో ఎక్కడ దొరికితే అక్కడ లాగిస్తూ ఉంటాడు. అందుకే యావే దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బెత్తంను ఆనాటికే సమకూర్చుకోవలను అని యావే దేవుడు మన్నాని ఆకాశం నుంచి కురిపించినప్పుడు వారికి ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఒక వారానికి సరిపడా ఆహారాన్ని మీరు కూడబెట్టుకోవలదు. ఏ నాటికి కావలసిన ఆహారము ఆ నాటికి మాత్రమే మీరు పోగు చేసుకోవాలను అని. అందుకే యేసు ప్రభు కూడా పరలోక జపంలో చెప్తున్నాడు, నా నాటికి కావలసిన మా ఆహారము నాకు నేటికి అనుగ్రహింపము అని. ఎందుకంటే మనిషి ఆశాజీవి, మనిషి ఆశకు అవధులు లేవు కాబట్టి. అందుకే పునీత పౌలు గారు, మీ పూర్వీకులు ఉన్న విధంగా మీరు ఉండవలదు, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మీరు అలవరుచుకోండి. శారీరక ఆహారం కోసం కాకుండా పరలోక ఆహారం గురించి మీరు తపన పడండి అని పునీత పౌలు గారు 2వ పట్టణంలో మనకు బోధిస్తున్నాడు ఈరోజు. ఎందుకంటే పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు సౌలు పౌలుగా మారి తన పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని పూనుకున్నాడు. కాబట్టి పౌలు ఈరోజు చెప్తున్నాడు, మీ పాత స్వభావాన్ని, మీ పాత ఆలోచనని మీ పూర్వీకుల్లాగా మీరు విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మీరు అలవర్చుకోండి. అశాశ్వతమైన భోజనం గురించి కాకుండా శాశ్వతమైన భోజనం గురించి మీరు తపన పడండి అని పునీత పౌలు గారు 2వ పట్టణం ద్వారా ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఈరోజు సువార్తలో ప్రజలు యేసు ప్రభుని వెతికినప్పుడు, మీరు నా మాటలను విని, నేను చేసే అద్భుత కార్యాలు విని మీరు నా కోసం వెతకడం లేదు, మీరు రొట్టెలు తిని సంతృప్తి అయ్యారు కాబట్టి మరలా రొట్టెల కోసము, భోజనం కోసము మీరు నన్ను వెతుకుచున్నారు అని ఈరోజు యోహాను రాసిన సువార్తలో ప్రభు ప్రజలకు గట్టిగా హెచ్చరిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎందుకంటే యేసు ప్రభు మనకు జీవం ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. యోహాను 10వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మరి మీ పూర్వీకులు ఎడారిలో మన్నాను తిని భుజించి ఆ ఎడారి గుండా ప్రయాణించి కానాను ప్రదేశానికి ఆ మన్నా భోజనం ఏ విధంగా తోడ్పడిందో, మీకు నా శరీర రక్తాలను పంచిపెట్టినప్పుడు నా శరీరము నా రక్తము నిత్య జీవము, మీకు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే ఆహారము, మీకు నా శరీరము తోడ్పడుతుందని యేసు ప్రభు చెప్తున్నారు. మన్నా ఏ విధంగా మీకు ఎడారి నుండి కానాను ప్రదేశానికి వెళ్ళడానికి దోహదపడిందో, అదేవిధంగా నా శరీరము ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి మీకు దోహదపడుతుందని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క మాటలు, యేసు ప్రభు అందించే తన శరీర రక్తాలు మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. అందుకే పునీత పేతురు గారు యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు మేము ఎచ్చటికి వెళ్ళదము, నీ యందు నిత్య జీవపు మాటలు కలవు.
అదేవిధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి గారు చెప్తున్నారు, మానవుడు కేవలము రొట్టె వలనే కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని. మరి ప్రతి దివ్య బలి పూజలో యేసు ప్రభు తన వాక్కు ద్వారా, తన దివ్య శరీర రక్తాల ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అదే నిగూఢమైన సత్యము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు గ్రహించాలి, తెలుసుకోవాలి. యేసు ప్రభుని తన వాక్యము ద్వారా, తన శరీర రక్తాల ద్వారా అనుభవించాలి. అప్పుడే మనము యేసే నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని ప్రసాదించే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అనే విశ్వాసము మనకు కలదు. ప్రజలు ఏ విధంగా యేసు ప్రభుని ప్రశ్నించారో, ప్రభు మేము ఏమి చేయాలి, నిత్య జీవము కలగాలంటే మేము ఏం చేయాలన్నప్పుడు యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అనే నేనే అని మీరు విశ్వసించిన ఎడల మీరు నిత్య జీవితాన్ని పొందుతారు అని యేసు ప్రభు పలికి ఉన్నారు. జననము మరణము మన చేతుల్లో లేని పని. బర్త్ అండ్ డెత్, బి అండ్ డి. జననము మరణము మన చేతుల్లో లేనిది, కానీ బికి డికి మధ్య ఉన్నది సి. ఇది మాత్రము మన చేతుల్లో ఉంది. సి అంటే చాయిస్. మనిషి తాను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ పనిని చేయాలి, దేన్ని అనుసరించాలి అన్నది చాయిస్ మాత్రము మనిషి చేయగలడు. అశాశ్వతమైన భోజనమా లేకపోతే శాశ్వతమైన భోజనమా? ఆలోచించవలసిన విషయము, ఆలోచించవలసిన పని మనిషికి ఉంది. ప్రియ విశ్వాసులారా, అటువంటి విశ్వాసము దయచేయమని ఈరోజు మనమందరం కూడా పునీత జాన్ మేరీ వియానీ ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఉపోద్ఘాతంలో మనం విన్న విధముగా ఈరోజు విచారణ గురువుల యొక్క పండుగ. పునీత జాన్ వియానీ గారు ఒక సాదా సీదా మనిషి, ఒక గురువుగా అభిషేకింపబడి తన సంఘాన్ని ముందుకు నడిపించడానికి దీనారాత్రులు ఆయన దివ్య ప్రసాద మందసము ముందు కూర్చుండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ సంఘాన్ని నడిపించడానికి నాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇవ్వమని ఆయన ప్రార్థిస్తూ రాత్రులు ఆయన ప్రభు నుండి ఆ శక్తిని పొంది, ఆయన మంచి జ్ఞాని ఏమి కాదు, పెద్ద పెద్ద చదువులు ఏమి చదువుకోలేదు, సాధారణమైన వ్యక్తి. ఒక గురువు కావడానికి ఎంతో శ్రమించి ఆయన గురువుగా అభిషేకించిన తరువాత ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అనుభవించి పాప సంగీతంలో 18 గంటలు కూర్చునేవారంట. ఒక రోజుకి 18 గంటలు పాప సంగీతంలో వినడానికి కూర్చునేవారంట. అటువంటి సాదా సీదా గురువు ఈరోజు శ్రీసభ మనందరికి కూడా ఒక ఉదాహరణగా మలుచుకొని ఆయన జీవితాన్ని మనము అనుసరించడానికి పునీత జాన్ మేరీ వియానీ రూపంలో మనకు ఒక మంచి గురువును దయచేస్తున్నాడు. మరి ఆయన పలికే ఒకే ఒక మాట, మీరు ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తులు, సిరి సంపదల గురించి మీరు ప్రాకులాడవద్దు. యేసు ప్రభువే మీ యొక్క అత్యంత సంపద అని పునీత జాన్ మేరీ వియానీ గారు యేసు ప్రభు పలికిన మాటలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో చెప్పిన విధముగా, మీ హృదయాలు మీ సంపద ఉన్న దగ్గరే ఉంటాయి అని పలుకుతూ ఉన్నారు. మీ సంపద ఉన్న చోటే మీ హృదయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనిషి ప్రతినిత్యము సంపద కోసమే ఆయన తప్పిస్తూ ఉంటాడు. కానీ నిజమైన సంపద ఎవరు అంటే
దివ్య సప్రసాద రూపంలో వెంచేస్తూ వస్తున్న యేసు ప్రభు నిగూఢమైన సత్యము, మనం విశ్వసించవలసిన సత్యము. మరి ఆ పరలోక యేసు ప్రభు పరలోక ఆహారము, నిత్య జీవాహారము కేవలము ఒక గురువు చేతిలో మాత్రమే, గురువు చేతుల ద్వారానే యేసు ప్రభు ఈ లోకానికి ఒక అప్పద్రాక్ష రూపంలో వెంచేస్తూ వస్తున్నారు. అటువంటి గొప్ప గురువులను మనము ఆదరించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ఎల్లవేళ్ళ దేవుడు కాచి కాపాలని మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత మన సంఘానికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉంది. కాబట్టి ప్రత్యేక విధముగా మన విచారణ గురువుల కోసము, అదే విధముగా మన విచారణ పనిచేసి బదిలీ అయిన ప్రతి ఒక్క గురువు కోసము, కథోలిక సభలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువుల కోసము ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని నివసించున్నాను, అతని ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నివసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములో పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయి వారి నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం నివసించున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాను, శరీరముకు తానం నివసించున్నాను, నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన సహాయ హస్తము అందించి తాను తప్ప మరి యొక్క సహాయకుడు లేడనియు, పవిత్ర పూజా బలి యొక్క సర్వస్వము క్రీస్తే అని తెలుసుకొని ఆయనలో మనము స్థిరపడుటకు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుణ్ణి ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న సత్యశ్రీ సభ కొరకును, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువుల కొరకును, మా తెలుగు రాష్ట్రాలలోని పీఠాధిపతులందరి కొరకును, మా మేత్రాసన పీఠాధిపతి కొరకును, గురువుల కొరకును, విచారణ గురువుల కొరకును, మఠవాసుల కొరకును, గురు విద్యార్థుల సంఘ పెద్దల ఉపదేశుల కొరకును ప్రార్థించుదము. వారి చుట్టూ మీ రక్షణ కంచెను నిర్మించి వారందరినీ సదా మీ దివ్య మార్గములో నడిపించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విశాల భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను విరివిగా ఆశీర్వదించండి. మా నాయకులను, మా ప్రభుత్వ సిబ్బందిని ధార్మిక చింతనతో పేదల ఆకలి దప్పులను తీర్చేవారిగా, వారి కష్టాలలో ఆదుకునేవారిగా దీవించండి. అదే సమయంలో సంఘ సేవ చేస్తూ పేద ప్రజలకు తోడు నీడగా ఉన్న సేవా సంస్థలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క విచారణలోని ప్రతి కుటుంబాన్ని మీ ప్రేమగల హస్తముతో దీవించండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము మీరే అని విశ్వసిస్తూ మీ దరి చేరిన మా కుటుంబాలను, కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధాత్మ చేత నింపండి. మా హృదయాలలోనికి వెలితిని, మా ఆధ్యాత్మిక జీవితాలలోని ఆకలిని తీర్చండి. మా యొక్క కుటుంబాలు ఆకలి దప్పులతో పస్తులుండక సుఖముగా వృద్ధి చెందినట్లు ఆర్థికముగా అభివృద్ధి చేయమని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యముతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను, వృద్ధులను మీ అమూల్యమైన పరిశుద్ధ రక్తముతో తాకి స్వస్థపరచండి. వారిని మీ దీవాహారముతో నింపండి. వారిని చక్కని ఆరోగ్యముతో, సంతృప్తితో, సంతోషముతో నింపండి. వారికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబీకులను, వైద్య సిబ్బందిని మీ దయా కనికరములతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, వివిధ దేశాల మధ్య, వివిధ జాతుల మధ్య, విభిన్న వర్గాల మధ్య ఉన్నటువంటి
సమస్త వైషమ్యములను తొలగించండి, వైరుధ్యములను తొలగించండి. శాంతి, సమత, పరస్పర గౌరవ భావముతో ఇతరుల అభిప్రాయాలను గౌరవించే విశాల హృదయాన్ని దయచేసి వసుదైక కుటుంబముగా ప్రేమానురాగములతో జీవించు ప్రపంచ పౌరులుగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానిస్తూ నీ యొక్క నిజమైనటువంటి ఆహారము, నీ యొక్క శరీరం, ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పి దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క తలంపులు, కోరికలు నెరవేర్చమని, వారి యొక్క అనారోగ్యములు, వ్యాధి బాధల నుంచి వాళ్ళు విముక్తులు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తున్నటువంటి బిడ్డలను, వ్యక్తులను, కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో, వారి యొక్క జీవితాలలో మరిన్ని మేలులు దయచేసి ఆ యొక్క బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క విచారణకు సహాయపడుతున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మరి ముఖ్యముగా పెద్దలను మరియు ఉపదేశులను, గాయని గాయక బృందములను దీవించండి, ఆశీర్వదించమని, యువతి యువకులను కూడా దీవించండి, ఆశీర్వదించమని, వారి యొక్క సేవకు, వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా తోడు నీడగా ఉంటూ వారి కుటుంబాలను దీవించమని, అందరినీ కూడా ఐక్యముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క విచారణకు సంబంధించి విచారణకు ఉన్నటువంటి చిన్న బిడ్డలను, చదువుకున్నటువంటి యువతి యువకులను దీవించండి, ఆశీర్వదించమని, వారికి మార్గనిర్దేశాన్ని మీరే ఇస్తూ ఎప్పటికప్పుడు వారిని కాపాడుకుంటూ ఎటువంటి సైతాను శోధనలకు, దుష్టాత్మలకు, దురాలోచనలకు లోను కాకుండా నీ యొక్క ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని, మంచి భవిష్యత్తును ఈ యొక్క బిడ్డలకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎంతో మంది అన్యులు, ఎంతో మంది రకరకాల మతస్థులు మా యొక్క ఆలయానికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించమని, వారి యొక్క తలంపులు నెరవేర్చమని, వారి యొక్క కోరికలు తీర్చి మీరే నిజమైనటువంటి దేవుడు, మీ అందే నిజమైనటువంటి రక్షణ, మీ అందే నిజమైనటువంటి శాంతి ఉందని వారు తెలుసుకునేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క ప్రార్థనలు అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని, వారి యొక్క జీవితాల్లో మేలులు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు, మీ యొక్క కుటుంబ అవసరముల కొరకు ప్రార్థించండి. ఓ మా జీవాహారమైన ప్రభువా, ఈ బలిపీఠము చెంత మేమందరము నిలబడి చేసినటువంటి విన్నప ప్రార్థనలను దయతో స్వీకరించండి. ప్రార్థిస్తున్న మా యొక్క సంఘాన్ని, మా యొక్క కుటుంబాలను దీవించి మాకు ఎటువంటి లేమి కొరతలు లేకుండా అర్థించుచున్నాము. ఈ మనవులన్నీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీప
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా